గిట్హబ్లో ప్రాజెక్ట్ ఎలా యాడ్ చేయాలి ఈ క్వశ్చన్ అని చాలా మంది అడిగారు. చిన్న పిల్లోడికి కూడా అర్థమయ్యేటట్టు సింపుల్ స్టెప్స్లో చెప్తాను. రీల్ సేవ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయి. ఫస్ట్ మీ గిట్హబ్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ కనిపించే న్యూ రెపో మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన పేరు ఏదో ఇచ్చుకొని క్రియేట్ రిపాజిటరీ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పేది ట్రెడిషనల్ అప్రోచ్. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా కమాండ్స్, ఇవన్నీ యూస్ చేసి అయితే గిట్హబ్లో పుష్ చేస్తాం. ఇంకో అప్రోచ్ కూడా ఉంది, అది గిట్ డెస్క్టాప్ యూస్ చేసి. అది ఇంకా సింపుల్ ప్రాసెస్, బట్ నేను అది ఫస్ట్ చెప్పానంటే మీకు అసలు ఇంటర్నల్గా గిట్హబ్లో ఎలా పుష్ అవుతున్నాయో మీకు అర్థం కాదు. అందుకే నేను ఈ ప్రాసెస్ని ఫస్ట్ చెప్పి నెక్స్ట్ రీల్లో అది చెప్తా. ఇంకా మన ప్రాసెస్లోకి వస్తే ఇప్పుడు మీ ప్రాజెక్ట్ని VS కోడ్లో ఓపెన్ చేయండి. ఇందాక మనం కమాండ్స్ చూసాం కదా, అది స్టెప్ బై స్టెప్ పేస్ట్ చేయాలి. ఫస్ట్ కమాండ్ గిట్ ఇనిట్, దీన్ని కాపీ చేసి టెర్మినల్లో పేస్ట్ చేయండి. ఈ కమాండ్ మన లోకల్ ఫోల్డర్ని గిట్ ప్రాజెక్ట్గా మారుస్తుంది. నెక్స్ట్ గిట్ యాడ్ స్పేస్ డాట్ని ఎంటర్ చేయండి. ఈ కమాండ్ నీ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్స్ అన్ని స్టేజింగ్ ఏరియాలోకి సెట్ చేస్తుంది. నెక్స్ట్ గిట్ కమిట్ కమాండ్ అయితే పేస్ట్ చేయండి. నెక్స్ట్ గిట్ బ్రాంచ్ కమాండ్ అయితే పేస్ట్ చేయండి. ఇది డిఫాల్ట్ బ్రాంచ్ని మెయిన్ బ్రాంచ్గా సెట్ చేస్తుంది. తర్వాత గిట్ రిమోట్ కమాండ్ అయితే పేస్ట్ చేయండి. ఇది లోకల్ రెపోని గిట్హబ్ రెపోగా కనెక్ట్ చేస్తుంది. ఫైనల్గా పుష్ కమాండ్ అయితే కాపీ చేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు గిట్హబ్ లాగిన్ చేయమని అడుగుద్ది. లాగిన్ చేసిన తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయండి. అంతే, మీ ప్రాజెక్ట్ అనేది గిట్హబ్లో అప్లోడ్ అయిపోయింది. ఇలాంటి మోర్ కంటెంట్ కావాలంటే మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి.